Welcome to online classes. I am B.V. Subbareddy, School Assistant Mathematics, working at ZPHS Muthukoru. Today we are discussing about a new topic that is very important to the 9th class students. Before going to that chapter, just what is meant by arithmetic? In arithmetic, we use numbers to solve problems, etc. But in this case, if you use diagrams, you already learned in 8th class this type of diagrams. మరి ఈ మాదిరి బొమ్మలు ఉన్నప్పుడు మనం ఆ చాప్టర్ని ఏమని పిలిచాం మీకు గుర్తుంటుంది. ఇది జామెట్రీ అన్నమాట. సో ఈ జామెట్రీలో మనం ఫండమెంటల్స్ ఏందో, వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ది జామెట్రీ అనేది ముఖ్యంగా ఇక్కడ నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఇంట్లోంచి మనం బయటికి వెళ్తాం, లేదా అది ప్రయాణంకైనా అలాగే విహారయాత్రలకైనా పోయినప్పుడు మనకి ఏం కనిపిస్తుంటాయి? బ్రిడ్జిలు, అలాగే డ్యామ్స్, ఆనకట్టలు, అలాగే హాస్పిటల్స్, స్కూల్స్, హాస్టల్స్, ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు మనకి కనిపిస్తాయి. మరి వీటన్నిటినీ కట్టడం ప్రభుత్వానికి చాలా ఛాలెంజ్తో కూడిన పని. ఎందుకంటే ఒక బిల్డింగు కట్టడానికి మరి దానికి ఎంతోమంది కూలీలు అవసరం, అలాగే సిమెంట్ అవసరం, కాంక్రీట్ అవసరం. అలాగే దాని ఖర్చు మనం ఆలోచించినప్పుడు ఆ భూమట్టం, ఆ అడుగు భాగం ఏరియాని బట్టి, అలాగే ఎత్తు గోడలను బట్టి, అలాగే పైకప్పును బట్టి దాని యొక్క కన్స్ట్రక్షన్ వాల్యూ నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏ జ్యామితీయ భావన ఇక్కడ మనం ఉపయోగపడుతుంది అనుకుంటే, అక్కడ ఈ గోడ ఎంత వైశాల్యం ఉంది, అలాగే ఈ గదికి అడుగు భాగం ఎంత ఉంది, అలాగే ఎత్తు ఎంత ఉంది, ఈ అంశాలు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని దాని ఖర్చును నిర్ణయిస్తాం. అలాగే మన నిత్య జీవితంలో కానీ మనం గమనిస్తే ముఖ్యంగా డ్రాయింగ్స్ మీరు వేస్తుంటారు. ఈ డ్రాయింగ్స్లో కానీ అలాగే హ్యాండీక్రాఫ్ట్స్, చేతి పని వృత్తి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, రకరకాల వస్తువులు తయారు చేస్తుంటారు. మరి అవి కానీ అలాగే ఇళ్లల్లో పెయింటింగ్ వేస్తుంటారు గోడల మీద, వాటి మీద. మరి అటువంటివి కానీ, అలాగే పొలంలో మనం పరిశీలిస్తే పొలంలో దున్నుతారు, అది కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అలాగే విత్తనాలు నాటుతారు, అది కూడా ఒక పద్ధతి ప్రకారం ఒకే గ్యాప్ను వదిలిపెడుతూ మరి పొలం అంతటికి విత్తనాలు నాటుతారు. మరి ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు నిత్య జీవితంలో మనం ఇటువంటి జ్యామితీయ అంశాలతో ముడిపడి ఉన్నాయి. అలాగే మనం గొప్ప తార్కాణాలు కూడా మనకి ప్రపంచంలో మనకు గోచరిస్తాయి. ఈ యొక్క జ్యామితి యొక్క గొప్ప తార్కాణాలు ఏంటంటే, ఫస్ట్ గమనించండి, మరి అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? పిరమిడ్స్ ఇన్ ఈజిప్ట్లో పిరమిడ్స్, అవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వింతల్లో ఒక భాగం అన్నమాట అది. మరి అవన్నీ కూడా ఆకారాలు ఒకే ఆకారం ఉన్నాయి. మరి అడుగు భాగం అంతా కూడా చతురస్ర రూపంలో ఉంటుంది. మరి భుజాలన్నీ కూడా ఎట్లున్నాయి? త్రిభుజాలుగా ఉన్నాయి. అలాగే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఈ యొక్క చైనా గోడ కుడ్యం మనం కానీ గమనిస్తే అది కూడా చాలా ప్లాన్గా మరి ఎట్లా కట్టారో చూడండి. ఆ గోడ కూడా ప్రపంచ వింతల్లో ఒక వింతగా చెప్పుకుంటున్నారు. మరి ఆ కట్టడంలో ఎంత జ్యామితీయ నైపుణ్యాన్ని వాళ్ళు ఉపయోగించి ఉంటారు. అలాగే ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ ఉంది. ఈఫిల్ టవరు మీరు ఇంతకుముందు కూడా వినుంటారు. అది ప్రపంచ పర్యాటక కేంద్రంగా మరి గుర్తింపు పొందింది. మరి ఆ టవర్ని నిర్మించడంలో మరి ఎంతటి జ్యామితీయ పరిజ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించి ఉంటారు. అలాగే భారతదేశంలో మనకి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, యజ్ఞవాటికలు, ఇవన్నీ కూడా మనం గమనిస్తే వాటిలో ఒక చక్కటి ప్లాను ఆకృతిలో కానీ నిర్మాణంలో కానీ చాలా చక్కగా వాళ్ళు అందించి ఆ విధంగా
నిర్మాణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి జ్యామితి భావనకి తార్కాణాలుగా చెప్పుకోవచ్చు. అంటే జ్యామితి సూత్రాలను ఉపయోగించుకొని ఇటువంటి ప్రపంచ వ్యాప్త గుర్తింపు గల కట్టడాలను నిర్మించడం జరిగింది. ఇకపోతే మనం ఈ జ్యామితి చరిత్రలోకి వెళ్దాం. ఈ జ్యామితి, ఈ పదం ఎట్లా ఏర్పడింది? ఇంగ్లీష్లో జ్యామితిని జామెంట్రీ అంటాం. ఇది గ్రీకు 2 పదాలతో ఏర్పడింది. గ్రీకు అక్షరాలైనటువంటి జియో ప్లస్ మెట్రిన్. జియో మీన్స్ ఎర్త్, భూమి. మెట్రిన్ మీన్స్ టు మెజర్, కొలత, టు మెజర్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే భూమి కొలత. సో ఈ జ్యామితి మనకి ఏం చెప్తుంది? భూమి కొలత. అంటే భూమి నందలు ఉన్నటువంటి అన్ని రకాల కట్టడాలు, నిర్మాణాలు, వస్తువులు ఇవన్నీ కూడా అన్నిటిలో కూడా నిగూఢమైనటువంటి ఈ జ్యామితీయ భావాన్ని ఈ యొక్క చాప్టర్లో మనం నేర్చుకుంటాం. అలాగే రాబోయే పై క్లాసుల్లో కూడా మీరు ఈ జ్యామితి సంబంధించినటువంటి అనేక ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఈ ప్రాథమిక భావనలో మనందరం కూడా జాగ్రత్తగా గమనించి వీటి యొక్క అంతరార్థం మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క జామెంట్రీ అనే చాప్టర్లో రాబోయే రోజుల్లో పై క్లాసుల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, ఈ జ్యామితి భావన ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు మొదలైంది అనేది మనం ఒక్కసారి హిస్టరీకి వెళ్తే, ఈ జ్యామితి 2500 సంవత్సరాలకు ముందే మరి మన ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు లోయ నాగరికత కానీ భారతదేశంలో ఉంది. అలాగే ఇరాక్కు సంబంధించి బాబిలోనియా నాగరికత, బాబిలోనియన్ సివిలైజేషన్ అక్కడ కానీ అక్కడ తవ్వినటువంటి త్రవ్వకాల్లో అంటే భారత్లో అయితే మొహంజోదారో, హరప్పా, మొహంజోదారో ఈ త్రవ్వకాల్లో బయటపడిన అంశాలు, వాటిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఆ రోజుల్లోనే అధిక కోణ త్రిభుజాల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ త్రవ్వకాల్లో మనకి అవి లభించడం కూడా జరిగింది. అలాగే వృత్తం గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. వృత్తం గురించి, వృత్త భావన, వృత్తాలు ఎలా ఉంటాయి అనే అంశాలు వాళ్ళు టూకీగా అక్కడ అవశేషాల్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా అంతటి ఆ రోజుల్లోనే వాళ్ళకి ఈ వృత్తాల గురించి, అధిక త్రిభుజాల గురించి మరి చెప్పడం జరిగింది. ఇంకా మనం భారతదేశంకి వస్తే సులభ సూత్రాస్ అనే వాటి ప్రకారం యజ్ఞయాగాదులు చేసినప్పుడు అక్కడ కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఒకే ఆకారంలో ఉండటమే కాదు, వాటి యొక్క అడుగు వైశాల్యం అంతా కూడా సమానంగా ఉంది. మరి ఏ జ్యామితి సూత్రం ఉపయోగించి ఆ విధంగా కట్టి ఉంటారు? కాబట్టి ఆ రోజుల్లోనే వాళ్ళు క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు ఎంత గొప్ప నైపుణ్యం ప్రదర్శించారు. బౌద్ధాయన సులభ సూత్రాల్లో మరి మనం పైథాగరస్కు సంబంధించినటువంటి ట్రిప్లెట్స్, పైథాగరస్ త్రికాలు మరి ఆయన పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా మనకి ట్రిప్లెట్స్ అంటే మీకు తెలుసు కదా, 3, 4, 5, ఇంకా చెప్పండి 5, 12, 13, ఇంకా 8, 15, 17 అంటే ఇట్లా మనం ఇంకా చాలా చెప్పడం జరిగింది. వీటిల్లో లంబకోణ త్రిభుజ భుజాలు ఈ మూడిటితో కలిసి మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మించవచ్చు. వీటి కూడా ఈ మూడిటితో కలిసి ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం ఏర్పరచవచ్చు. ఇటువంటి అంశాలు మరి ఆ రోజుల్లోనే వాళ్ళు పొందుపరచడం జరిగింది. తర్వాత మనం భారతదేశ ఈ జ్యామితి యొక్క చరిత్ర చూసిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు ఎక్కడి నుంచి మొదలైనాయి అంటే యూరోప్లోని అలెగ్జాండ్రియాకి సంబంధించినటువంటి యూక్లిడ్తో మొదలైంది. యూక్లిడ్ ఈయన సుమారు క్రీస్తు పూర్వం
325 325 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. అంటే అప్పుడే ఆయన ఏం చేశాడంటే అమూర్త భావనలు కొన్ని తీసుకొని వాటి సహాయంతో చాలా వరకు ఈ యొక్క జ్యామితీయ భావనలు, జామెట్రిక్ కాన్సెప్ట్స్ చాలా వరకు తీసుకున్నాడు. వాటిని తనదైన శైలిలో వాటికి నిరూపణలు ఇచ్చి సిద్ధాంతాలు తయారు చేసి ఈ జ్యామితిలో ఒక మార్పుని, పెద్ద మార్పుని తీసుకొచ్చాడు. తదుపరి శాస్త్రవేత్తలకి దారి చూపాడు. ముఖ్యంగా యూక్లిడ్, ఈయన్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా అంటాం. ఫాదర్ ఆఫ్ జామెట్రీ. యూక్లిడ్లో ఉన్న గొప్ప ఏంటంటే ఆయన ఎలిమెంట్స్ అని 13 పుస్తకాలు రాశారు. ఈ 13 పుస్తకాలు కూడా రకరకాల కాన్సెప్ట్స్తో అమూర్త భావనలు తీసుకొని వాటి నుంచి సిద్ధాంతాలు, నిరూపణలు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మరి కేవలం అమూర్త భావనలు అయినటువంటి బిందువు, రేఖ, తలం. బిందువు, రేఖ, తలం, పాయింట్, లైన్, ప్లేన్. మరి ఈ 3 భావనలను తీసుకొని వాటి సహాయంతో చాలా తుల్య ప్రవచనాలు వాటిని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ భావనల సహాయంతో యూక్లిడ్ ఆ తుల్య ప్రవచనాలు అంటే ఎల్లప్పుడూ సత్యం అయ్యేటి. అలాగే కొన్ని జ్యామితి చాప్టర్లోనే అంటే ఆ యొక్క శాస్త్రంలోనే ఉపయోగిస్తాం. కొన్ని రకాల తుల్య ప్రవచనాలు జ్యామితితో పాటు ఇతర గణిత శాఖలలో కూడా ఉపయోగించడం జరిగింది. మరి ఆ యొక్క అంశాల్లో ముఖ్యంగా మనకి ఏమేమి ఉన్నాయంటే స్వీకృతాలు ఒకటి, అలాగే ప్రతిపాదనలు, పాస్ట్యులేట్స్, యాక్సిమ్స్. స్వీకృతాలు అంటే యాక్సిమ్స్, అలాగే పాస్ట్యులేట్స్ అంటే ప్రతిపాదనలు. మరి ఈ రెండు గురించి చూద్దామా? యూక్లిడ్ పాస్ట్యులేట్స్ చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్. వీటిల్లో ముఖ్యమైన 5 ఉన్నాయి. ఈ 5 కూడా 5వది చాలా ప్రాముఖ్యం చెందింది. చివరిలో ఈ 5వ దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు మొదటిది మనం గమనిస్తే ఒక బిందువు నుండి ఏ బిందువుకైనాను రేఖ గీయలం. అంటే ఇక్కడ ఒక బిందువు ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడో ఒక చోట ఇంకో బిందువు ఉన్నప్పుడు మరి ఈ రెండింటిని కలుపుతూ మనం ఒక రేఖను గీయగలం. కాబట్టి ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఒక బిందువు నుండి ఏ బిందువుకైనాను, ఎక్కడ ఉన్నటువంటి బిందువైనా ఈ 2 బిందువులను కలుపుతూ మనం ఒకే రేఖను మనం గీయగలం. అలాగే రెండో దానికి మనం కానీ పోతే రేఖాఖండాన్ని ఇరువైపులా అనంతంగా పొడిగించవచ్చు. రేఖాఖండం అంటే మీకు తెలుసు కదా, 8th క్లాసులో మీరు నేర్చుకున్నారు. 2 వైపులా టెర్మినేట్ అంటే ఆగిపోయినటువంటి పరిస్థితిలో 2 బిందువులు ఉండాలి. 2 వైపులా బిందువులు ఉంటే దాన్ని రేఖాఖండం అంటాం. ఒకవేళ ఈ రేఖాఖండాన్ని మనం పొడిగించదలిస్తే అది ఎంతవరకైనా మనం పెంచగలం, పొడిగించగలం. చూడండి, ఏబి అనే రేఖాఖండాన్ని నేను 2 వైపులా యారో మార్క్స్ పెట్టడం వల్ల అది అనంతంగా పొడిగించగలమని చెప్పి చూపించగలిగాం. సో 3వ దానికి వెళ్ళిపోదాం. ఇచ్చిన కేంద్రం మరియు వ్యాసార్థాలతో వృత్తాన్ని నిర్మించగలం. అంటే కేంద్రం ఇస్తాడు మనకి, అలాగే వ్యాసార్థం ఇస్తాడు. అంటే ఒక కేంద్రం వ్యాసార్థంతో ఆ యొక్క వృత్తాన్ని నిర్మించాం. సరే, ఇంకొక కొంచెం పెద్ద విలువ గలటువంటి వ్యాసార్థం ఇచ్చాడు, దాంతో కూడా ఇంకొక వృత్తాన్ని నిర్మించగలిగాం. అట్లా మనం ఇంకా పెద్ద వ్యాసార్థం అయినప్పుడు ఆ వృత్త పరిమాణం కూడా పెరుగుతుంది. సో కేంద్రం మరియు వ్యాసార్థం మనకు ఉంటే ఖచ్చితంగా మనం ఎటువంటి వృత్తాన్నైనా మనం నిర్మించగలం. సరే, 4వది చూద్దాం. లంబకోణాలన్నీ ఒకదానితో మరొకటి సమానం. అంటే ఇక్కడ లంబకోణాలు, మరి ఇది చిన్న లైను, ఈ 2 కూడా లంబరేఖలే. ఇక్కడ మధ్య ఏర్పడినటువంటి కోణం 90 డిగ్రీలు, రైట్ యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇంకా కొంత పొడుగు లైన్లు ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ కూడా 90 డిగ్రీలే, 2 పర్పెండిక్యులర్, 2 రేఖలు లంబరేఖలే. మరి అక్కడ ఏర్పడినటువంటి 90,
కాబట్టి ఏ రెండు లంబరేఖల మధ్య అయినా 90 డిగ్రీలే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సమానం. ఇక్కడ 90, అక్కడ 90, అన్నీ కూడా 90. సో చివరిది చాలా ముఖ్యమైనటువంటి పాస్టులేట్, ప్రతిపాదన లేకపోతున్నాం. రెండు దత్త సరళ రేఖలను ఖండించు సరళరేఖ, దానికి ఒకే వైపున ఉన్న అంతర్కోణాల మొత్తం రెండు లంబకోణాల కన్నా తక్కువగా ఉన్నట్లు చేస్తే అప్పుడు దత్త సరళ రేఖలను నిరంతరం పొడిగిస్తే అవి రెండు లంబకోణాల కన్నా తక్కువ మొత్తం గల కోణాల వైపున కలుసుకుంటాయి. కాబట్టి చాలా ఈజీగా మనకి అర్థమైంది. ఇప్పుడు రెండు రేఖలు ఉన్నాయి మనకి. ఈ రెండు రేఖల్ని ఒక రేఖ ఖండిస్తుంది, ఇట్లా తిర్యక్ రేఖ. ఇది ఈ మొదటి రేఖ ఎల్ అనుకుందాం, రెండో రేఖ ఎం, ఈ తిర్యక్ రేఖ వచ్చేసి పి. ఇప్పుడు ఈ యొక్క పాస్టులేట్ ప్రకారం అంతర్కోణాల మొత్తం ఎప్పుడు కూడా అభిముఖ అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలుగా ఉంటే అవి ఖచ్చితంగా కలుసుకోవు. అంటే రెండు సమాంతర రేఖల మధ్యలో ఏర్పడినటువంటి అంతర్కోణాల మొత్తం ఎప్పుడు కూడా 180 ఉంటుంది. సరే, ఇక్కడ 180 ఉంటుందా ఉండదా? ఒక చిన్న ప్రయోగం చేద్దాం ఇక్కడ. సరే, ఈ రేఖను నేను పొడిగిస్తూ ఉన్నా, ఇట్లా ఈ రేఖను కూడా పొడిగిస్తూ ఉన్నా. సో ఎక్కడో చోట ఏమైపోయాయి, రెండు జాయింట్ అయిపోయాయి. సో ఖండన బిందువు ఏర్పడింది. అంటే ఇప్పుడు ఒక త్రిభుజం ఏర్పడింది. త్రిభుజంలో ఏ రెండు కోణాల మొత్తమైనా 180 ఉంటుందా? సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ 180 మనకు తెలుసు. మరి కేవలం రెండు కోణాల మొత్తం 2 యాంగిల్స్ కెన్ మేక్ 180 డిగ్రీస్. ఈజ్ ఇట్ పాసిబుల్? వీలు కాదు. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ లెస్ దాన్ 180. ఈజ్ లెస్ దాన్ 180, తక్కువ ఉంటుంది. 180 కన్నా తక్కువ ఉంటుంది. అదే కదా మనకి ఇక్కడ చెప్పింది. ఒకవేళ పొడిగించిన రేఖలు కలుసుకుంటే అప్పుడు అక్కడ ఏర్పడే అంతర్కోణాల మొత్తం 180 కన్నా 180 అంటే ఇట్ ఈజ్ సమ్ ఆఫ్ 2 రైట్ యాంగిల్స్. రెండు లంబకోణాల మొత్తం 180. కాబట్టి 180 కావటానికి కరెక్ట్గా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనకు సరిపోయిందా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ భావనలు మరి మన పై తరగతుల్లో వేరే చాప్టర్స్లో మనం ఉపయోగించుకొని మనం చాలా ఈజీగా మనం జామెట్రీ ప్రాబ్లమ్స్ మనం చేయగలం. తర్వాత మనం యాక్సిమ్స్ వాటి గురించి చూద్దామా? యూక్లిడ్ యాక్సిమ్స్, వాటిని ఒకసారి మనం గమనించినట్లయితే, యాక్సిమ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? నిర్వచిత అనిర్వచిత పదాలతో కూడినటువంటి సత్యవాక్యాలు. అనిర్వచిత పదాల గురించి మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? అనిర్వచిత పదాలంటే ముఖ్యంగా మనం 3 రకాలు చెప్పాం: బిందువు, రేఖ, తలం. మరి నిర్వచిత పదాల గురించి మనకేం తెలుసు? ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ మేడ్ ఆఫ్ 3 సైడ్స్. కాబట్టి దాని యొక్క ప్రాపర్టీసు వాటితో అది నిర్వచిత పదం. అలాగే మనకి మామూలుగా మనం వాడేటువంటి గార్లాండ్, పూలదండ, అది ఒక నిర్వచిత పదం. ఇటువంటి మనం ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. అదర్ దాన్ 3, బిందువు, రేఖ, తలం, ఈ 3ని తప్పించి మిగతా అన్నీ కూడా మనకి గణితంలో జామెట్రీలో వచ్చేటువంటి అన్ని అంశాలు కూడా నిర్వచిత పదాల కిందే మనకి వస్తాయి. ఓకే, ఒకే రాశికి సమానమైన రాశులు ఒకదానికి మరొకటి సమానాలు. ఒకే రాశికి సమానమైన రాశులు, ఫర్ ఎగ్జాంపుల్ x = 5 అనుకుందాం. ఒకే రాశికి సమానమైన రాశులు ఒకదానికొకటి సమానం. అలాగే y = కూడా 5 అనుకుందాం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం? x 5, y = కూడా 5, దేర్ఫోర్ xy, అవి రెండు ఒకదానికొకటి సమానం అయ్యాయి. అలాగే సమాన రాశులు రెండవది గమనిస్తే, సమాన రాశులు కూడినచో వాటి మొత్తాలు సమానం. x = y, x + 5 = y + 5. ఇక్కడ మనం ఇరువైపులా కూడినటువంటి సమాసం 5. కాబట్టి సమాన రాశులు xy,
ఆ రెండుకి 5 కూడినప్పుడు అవి కూడా సమాన రాశులు అయ్యాయి. సో సమాన రాశులు కూడినచో రెండు వైపులా సమాన రాశే కూడాం, వాటి మొత్తాలు కూడా సమానం. ఇప్పుడు ఈ మొత్తం ఎంత ఉంటుందో ఈ మొత్తం కూడా అంతే ఉంటుంది. సరే, మూడో యాక్సిమ్స్ గమనించినట్లయితే సమాన రాశుల నుండి తీసివేయబడినచో మిగిలిన శేషాలు సమానం. కాబట్టి సమాన రాశులు మనం x = y అనుకుంటాం. ఇక్కడ తీసివేసే సంఖ్య 5 అనుకుంటాం, x - 5 y - 5. సరే, ఇప్పుడు ఈ రెండు సమానం అవుతాయా? ఖచ్చితంగా సమానం అవుతాయి. ఎందుకంటే పైన రాశులు సమానమైనప్పుడు రెంటిల్లో ఒకే రకమైనటువంటి రాశిని మనం తీసివేయటం జరిగింది. కాబట్టి అక్కడ వచ్చేటువంటి ఫలితం సమానంగా ఉంటుంది. నాలుగవది గమనిద్దాం. ఒకదానితో మరొకటి ఏకీభవించు వస్తువులు పరస్పరం సమానం. ఏకీభవించు అంటే ఒకదానితో ఒకటి కలిసిపోవటం. కాబట్టి దీనికి ఒక రెండు సందర్భాలు మనం గమనిద్దాం. ఇప్పుడు ఏబిసి అనుకుందాం. AB + BC ఎంత అవుతుంది? AB + BC = AC అవుతుంది. దేర్ఫోర్ ఈ రెంటి మొత్తం ACకి సమానం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా మనం చెప్పుకోవచ్చు. ఐదోది చూద్దాం. ఒక వస్తువు దాని భాగం కంటే పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇది ఎండాకాలం, పుచ్చకాయలు బాగా తింటాం. మరి ఒక పుచ్చకాయ తీసుకున్నాను, మరి దాంట్లో ఒక ముక్కని తీశాను. ఇప్పుడు ఈ ముక్క పెద్దదా, కాయ పెద్దదా? సో పెద్దది కాయే. సో ఒక వస్తువు దాని భాగం కంటే పెద్దది. భాగం అనేది ముక్క తీసుకుంటే మనం కాయే పెద్దది. అలాగే ఆరోది సమాన రాశుల రెట్టింపులు సమానం. సమాన రాశులు ఫర్ ఎగ్జాంపుల్ x = y అనుకుంటాను. ఏం చేయమన్నాడు? రెట్టింపు చేయమన్నాడు. అంటే xని రెట్టింపు చేస్తే 2x, yని రెట్టింపు చేస్తే 2y. సో 2x = 2a అవుతుంది. కాబట్టి రెట్టింపు చేసినప్పుడు కూడా మన జవాబు సత్యం. లాస్ట్ ఏడోది చూద్దాం. సమాన రాశుల్లో సగాలు సమానం. సమాన రాశుల్ని సగం చేసినప్పుడు కూడా సమానం అన్నాడు. ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఇది సమాన రాశులు ఇక్కడ కూడా x, y తీసుకుందాం. దీన్ని సగం చేద్దాం. లేదంటే ఇక్కడ 2x తీసుకుంటాను, లేదా 2y తీసుకుంటాను. 2x వచ్చేసి 2yకి సమానం అంటాను. ఇప్పుడు దీంట్లో సగం చేస్తాను. ఏమొచ్చింది నాకు? 2 క్యాన్సిల్, x = y. 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, x = y. కాబట్టి సమాన రాశుల్లో సగం చేసినప్పుడు కూడా సమానమైనవి. కాబట్టి ఈ విధంగా మనం యూక్లిడ్ యాక్సిమ్స్ గురించి టూకీగా నేర్చుకోవచ్చు. మరి వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటారు కదా. ఐదవ యాక్సిమ్ దాని గురించి మరొకసారి తెలుసుకుందాం. ఈ యొక్క యాక్సిమ్ గురించి చాలామంది గణిత శాస్త్రవేత్తలు వాటికి తుల్య ప్రవచనాలు తయారు చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి చూద్దామా? మొదటిది, ఒక సరళ రేఖకు దానిపై లేనటువంటి ఏదేని బిందువు గుండా ఒకే ఒక సమాంతర రేఖను గీయవచ్చు. అంటే ఒక సరళ రేఖ ఇక్కడ ఉంది, దానిపై లేనటువంటి ఎక్కడో చోట ఉన్న బిందువు ద్వారా మనం ఇంకొక సరళ రేఖ గీచినట్లయితే అవి రెండు సమాంతరం అవుతాయి. అంటే ఇటువంటి రేఖ ఒకటే గీయగలం, అదే అన్నమాట. కాబట్టి ఈ తుల్య ప్రవచనాన్ని పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త జాన్ ప్లే ఫెయిర్. దీన్ని అందుకనే జాన్ ప్లే ఫెయిర్ స్టేట్మెంట్ అంటే మనం దీన్ని రాయాల్సి ఉంటుంది. అలాగే రెండవది, త్రిభుజ కోణాల మొత్తం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మరియు ఇది రెండు లంబకోణాలకి సమానంగా ఉంటుంది. కాబట్టి అది చిన్న త్రిభుజం అయినప్పటికీ పెద్ద త్రిభుజం అయినప్పటికీ మొత్తం కోణాల మొత్తం 180 ఉంటుంది. 180 అంటే రెండు లంబకోణాలు, 2 రైట్ యాంగిల్, సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. మరి ఈ యొక్క స్టేట్మెంట్ని పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త లెజెండరీ. ఆయన పేరు మీదతోనే ఇది లెజెండరీ స్టేట్మెంట్గా చెప్పడం జరిగింది. మూడవది, రెండు రేఖలు వాటి మధ్య దూరం సమానంగా ఉన్నట్లు అంతటా వ్యవస్థితమవుతాయి. కాబట్టి సమాంతర రేఖలు ఎంత దూరం మనం పొడిగించినప్పటికీ వాటి మధ్య దూరం మారుతుందా?
మారదు. ఎగ్జాంపుల్ మనకి రైలు పట్టాలే తీసుకుందాం. మరి నెల్లూరులో ఎంత ఉంటుందో చెన్నైలో అంతే ఉంటుంది రైలు పట్టాల మధ్య. మరి ఎక్కడికి పోయినా మనకి రైలు పట్టాల మధ్య మనకి ఇక్కడి నుంచి సాగిపోయిన రైలు పట్టాలు ఎంత దూరం పోయినా అంతే దూరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంటు కరెక్ట్. మరి ఈ స్టేట్మెంట్ని పేర్కొన్న శాస్త్రవేత్త పాసిడోమినస్ అనే శాస్త్రవేత్త పేరు మీద దీన్ని పాసిడోమినస్ స్టేట్మెంట్ అంటాం. ఇకపోతే 4వది, ఒక జత సమాంతర రేఖల్లో ఒకదానిని ఏదేని సరళ రేఖ ఖండించినా అది సమాంతర రేఖల్లో రెండవ దాన్ని కూడా ఖండిస్తుంది. అంటే ఒక జత సమాంతర రేఖలు ఉన్నాయి, ఏదైనా ఒక సరళ రేఖ ఖండించింది. సరళ రేఖ అంటే దాన్ని అనంతంగా పొడిగించగలం, కాబట్టి ఖచ్చితంగా రెండో రేఖను కూడా అది ఖండిస్తుంది. సమాంతర రేఖల్ని ఖండించినటువంటి మరొక సరళ రేఖ ఖచ్చితంగా అది తిర్యగ్రేఖ రూపంలో అది రెండు రేఖల్ని ఖండించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రవచనాన్ని స్టేట్మెంట్ని మరి కనుక్కున్న శాస్త్రవేత్త ప్రోక్లూస్ అనే గణిత శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆయన పేరు మీద దీన్ని ప్రోక్లూస్ స్టేట్మెంట్ అంటాం. చివరిది, రెండు రేఖలు ఒకే రేఖకు సమాంతరమైన అవి ఒకదానికి మరొకటి సమాంతరంగా ఉంటాయి. రెండు రేఖలు ఉన్నాయి, మధ్యలో ఒక రేఖ ఉంది. ఈ రేఖకి ఈ రేఖ సమాంతరం, ఈ రేఖకి ఆ రేఖ సమాంతరం అయితే అప్పుడు మూడు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. కాబట్టి సమాంతర రేఖల మధ్య ఉండే మరొక రేఖ ఖచ్చితంగా రెంటికి కూడా సమాంతరంగా ఉంటుంది. ఒక రేఖకు సమాంతరం అయినప్పుడు ఖచ్చితంగా అది రెండో దానికి కూడా సమాంతరం అయి ఉంటుంది. మరి ఈ యొక్క తుల్య ప్రవచనం మరి ఎవరు చెప్పారో మనకి తెలియదు, కానీ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి తుల్య ప్రవచనం. ముఖ్యంగా ఈ 5 తుల్య ప్రవచనాలు స్పెషాలిటీ ఏంటంటే, ఈ 5 తుల్య ప్రవచనాల్లో దేన్నైనా ఒకదాన్ని తీసుకుపోయి మనం యూక్లిడ్ స్వీకృతాల్లో కానీ ఉంచినట్టయితే 5వ దాన్ని తీసేసి వీటిల్లో ఏదైనా ఒకటి అక్కడ ఉంచినట్లయితే అప్పుడు మరలా అదేమీ మారదు, మరలా దాన్ని యూక్లిడ్ జ్యామితిగానే మనం పరిగణిస్తాం. అంటే ఎటువంటి మార్పు జరగదు. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, వీటిని గుర్తుపెట్టుకుంటారు కదా. యూక్లిడ్ తన యొక్క యాక్సిమ్స్లో కానీ అలాగే పాస్టులేట్స్లో కానీ ముఖ్యంగా కొన్ని నిర్వచన అలాగే అనిర్వచనీయ భావాలు వాడటం జరిగింది. వాటిల్లో కొన్ని ముఖ్యమైన వాటి గురించి నేర్చుకుందామా. మొదటిది బిందు అనేది చాలా సూక్ష్మ రూపం, అలాగే దీనికి నో మెజర్మెంట్, మితి దానికి ఏమి ఉండదు. ఇది అనిర్వచనీయ భావన. అలాగే రేఖాఖండం అంటే ఇది 2 అంత్య బిందువులు మధ్య ఉండేటువంటి రేఖీయ భాగంగా పేర్కొనడం జరిగింది, లైన్ సెగ్మెంట్ అంటాం. అలాగే మూడవది రేఖ అంటే రెండు వైపులా అనంతంగా పోయేటటువంటి రేఖాఖండాన్నే రేఖ అంటాం. ఇది రెండు వైపులా సాగిపోతుంది, అంతం ఉండదు దీనికి. అలాగే ప్లేన్ తలం గురించి చెప్పుకునేటప్పుడు ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తున్నాను కాబట్టి నాకు సంబంధించి తలం ఏమవుతుంది, బ్లాక్ బోర్డ్ అవుతుంది. ఆ మాదిరిగా మనం డ్రాయింగ్ అంటే జ్యామితి పటాలు గీచేటువంటి అది చార్ట్ కావచ్చు, లేకపోతే ఎటువంటి ప్రదేశమైనా దాన్ని తలంగా తీసుకుంటాం. కాబట్టి అది చతురస్రాకారంలో ఉండొచ్చు, లేదా దీర్ఘచతురాకారంలో ఉండొచ్చు, వృత్తాకారంలో ఉండొచ్చు తలాలు. ఇది ఏ భావన అవుతుంది, అనిర్వచన పదం. తలం వచ్చేసి అనిర్వచనీయ పదం అవుతుంది. తర్వాత ఖండన రేఖలు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. రెండు రేఖలు ఒకదానికొకటి ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటే అటువంటి రేఖల్ని మనం ఏమంటాం, ఖండన రేఖలు అంటాం. అంటే రెంటికి కలిసి కామన్ పాయింట్ ఉమ్మడి బిందువు ఉంటుంది. కాబట్టి ఇటువంటి రేఖలు మీద మనకి ప్రాబ్లమ్స్, యాంగిల్స్
కోణాలకు సంబంధించి ఇటువంటి అన్నీ కూడా మనకి రాబో పాఠాల్లో మనకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సమాంతర రేఖలు. ఇప్పుడే మనం నేర్చుకున్నాం 5వ యాక్సిమ్ దాంట్లో ప్యారలల్ లైన్ సంబంధించి ఒకటి నేర్చుకున్నాం. సమాంతర రేఖలు అంటే రైలు పట్టాల మాదిరిగా ఒకే దూరం, స్థిర దూరం కలిగి ఇక్కడ ఎంత దూరం ఉంటుందో ఇక్కడ కూడా అంతే దూరం, ఎంత దూరం అయినప్పటికీ అంతే దూరం ఉంటుంది వాటి మధ్య. ఈ మాదిరిగా అనంతంగా ఉండే రేఖల్ని మనం సమాంతర రేఖలు అంటాం. చివరిగా ఏకీభవించు బిందువులు, కొలినియర్ పాయింట్స్. కొలినియర్ పాయింట్స్ చెప్పాం మనం పాస్టులేట్స్లో ఒకదానికి నిరూపించాం. ఏబిసి 3 బిందువులు ఉన్నాయి. ఏబి మధ్యలో ఎక్కడో చోట లేదా ఎస్సి ఉందనుకుందాం. ఇప్పుడు ఏసీ ప్లస్ సిబి ఈక్వల్ టు ఏబి కానీ అయితే ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఏబిసిలు ఏకీభవించు రేఖలు అవుతాయి. అట్లా కాకుండా ఏబి అనే రేఖ మీద సిడి అనే రేఖ కూడా దాని మీద ఇట్లా ఉన్నప్పుడు అవి రెండు కూడా ఏకీభవించే రేఖలే. ఒకదానితో ఒకటి ఈ విధంగా కలిసిపోతే దాన్ని మనం ఏకీభవించే రేఖలుగా పరిగణిస్తాం. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి అంశాలకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా. మొదటి ప్రాబ్లం చూడండి. క్రింద ఇచ్చిన పటంలో గివెన్ డయాగ్రామ్ ఏహెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి అని నిరూపించండి. ప్రూవ్ దట్ ఏహెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి. ఎట్లా చేద్దాం? మనకు తెలిసినటువంటి యూక్లిడ్ యొక్క యాక్సిమ్స్ కానీ యూక్లిడ్ పాస్టులేట్స్ కానీ మనం ఉపయోగించుకొని ఈ యొక్క సమస్యని సాధించాలి. మొదట మనం ఇచ్చినటువంటి పటాన్ని గమనించినట్లయితే ఈ యొక్క రేఖ మీద మనకి ఏ బిందువులు కనిపిస్తున్నాయి? ABCDEFGH. కాబట్టి ఈ బిందువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాటిల్లో మనం ఒక 4 బిందువులు తీసుకుందాం. మొదటిసారి AB ప్లస్ BC ప్లస్ CD. కాబట్టి ఏ నుంచి D వరకు ఉన్నటువంటి 4 బిందువుల్ని మనం AB ప్లస్ BC ప్లస్ CD అని రాసుకుంటే ఇదంతా కూడా దేంతో ఏకీభవిస్తుంది? ADతో ఏకీభవిస్తుంది. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం కొలినియర్ పాయింట్స్ ఏకీభవించే రేఖలు చెప్పుకున్నప్పుడు AB ప్లస్ BC ప్లస్ CD ADకి సమానం అవుతుంది. ఎందుకంటే ABCDలు 4 కూడా ఒకే రేఖ మీద ఉన్నాయి అని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఏకీభవిస్తున్నాయో మనం ఏం రాయొచ్చు? వెంటనే AB ప్లస్ BC ప్లస్ CD ఈక్వల్ టు AD. ఇది ఎక్కడ నేర్చుకున్నాం మనం? యూక్లిడ్ 2వ పాస్టులేట్. కాబట్టి యూక్లిడ్ 2వ పాస్టులేట్ ప్రకారం భాగాల మొత్తం భాగానికి సమానం. కాబట్టి AB ప్లస్ BC ప్లస్ CD ఈక్వల్ టు AD అయింది. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. నెక్స్ట్ మనకి AD అనేది ఇది ఈ AH అనే రేఖలో ఒక భాగం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. AD అనే భాగం మొత్తం AHలో ఒక భాగం. ఈ భాగం ఖచ్చితంగా ఇది ఏకీభవిస్తుంది. కాబట్టి యూక్లిడ్ 5వ ప్రతిపాదన పాస్టులేట్ ద్వారా మనకి ఖచ్చితంగా భాగం అనేది మొత్తం కన్నా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక భాగం మనం చెప్పాం. ఉదాహరణ, పుచ్చకాయ కన్నా దాని యొక్క భాగం చిన్నదిగా ఉంటుంది. పుచ్చకాయ పెద్దది, దాంట్లో కోసినటువంటి భాగం ఎన్నటికీ చిన్నదే. ఎందుకంటే మొత్తం కోయలేదు, మనం కొద్దిగానే కోసాం. కాబట్టి ఈ యొక్క AD అనేది AHలో భాగం కాబట్టి ఖచ్చితంగా AH అనేది ఖచ్చితంగా AD కన్నా పెద్దదై ఉంటుంది. మరి ఇప్పుడే ఇక్కడ రాసాం మనం. AD అంటే ఏమనుకున్నాం? AB ప్లస్ CD. ఈ యొక్క భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, AD ప్లేస్లో పెట్టండి. AHకి బదులు AH ఉంచండి. గ్రేటర్ దాన్ AD ఉంది ఇక్కడ. ADకి బదులు నేనేం పెట్టాను? AB ప్లస్ BC ప్లస్ CD.
కాబట్టి ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిడీని అక్కడ పెట్టినప్పుడు ఖచ్చితంగా నాకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చిందా? ప్రాబ్లం చాలా ఈజీగా ఉంది కదా. మనం ఇక్కడ రెండు భావాలు ఉపయోగించుకున్నాం, యూక్లిడ్ రెండవ ప్రతిపాదన, ఐదవ ప్రతిపాదన. అంతకుమించి ఇక్కడ మనం ఏమి కాన్సెప్ట్ తీసుకోలేదు. కాబట్టి మనకి ఈ ప్రాబ్లం చేయడానికి యూక్లిడ్ ఎగ్జిమ్స్ బాగా నేర్చుకోవాలి, యూక్లిడ్ పాస్టులేట్స్ కూడా బాగా నేర్చుకోవాలి. అవి నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈజీగా చేద్దాం. ఇంకో ప్రాబ్లం చేద్దామా? ఇప్పుడు మనం రెండవ ప్రాబ్లంని చేద్దాం. ఇక్కడ ఏసీ ఈక్వల్ టు ఎక్స్డి, అలాగే సి మరియు డి అనేవి ఏబి ఎక్స్వీల మధ్య బిందువులు అయితే ఏబి ఈక్వల్ టు ఎక్స్వై అని చూపండి. దీనికోసం ఏబి మధ్య బిందువు సిగా రాశాను ఇక్కడ, అలాగే ఎక్స్వై మధ్య బిందువుని డిగా రాశాను. ఇప్పుడు నాకు ఏసీ వచ్చేసి బీసీకి సమానం, ఎందుకంటే మధ్య బిందువు కాబట్టి. అలాగే ఏబీ వచ్చేసి 2AC అయినా కావచ్చు, లేదా ఏబీ వచ్చేసి 2BC అయినా తీసుకోవచ్చు. అలాగే డి అనేది ఇక్కడ మధ్య బిందువు కాబట్టి XY అనే దానికి ఏం చేయొచ్చు, నేను YD 2YD తీసుకోవచ్చు, XY ఈక్వల్ టు 2XD అయినా తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఏబీ ఈక్వల్ టు 2AC తీసుకున్నాను ఇక్కడ, సి అనేది మధ్య బిందువు కాబట్టి. అలాగే XY అనే బదులు 2 XDలు తీసుకున్నాం, ఎందుకంటే XD వచ్చేసి DYకి సమానం, రెండు సమాన భాగాలు. ఇప్పుడు చూడండి, ABXY ఈ రెంటిల్లోంచి మనం ఏం చేసాం, దత్తాంశం తీసుకొని ఈక్వల్ చేస్తున్నాం. చూడండి, AC ఈక్వల్ టు XD ఫస్ట్ వాడే ఇచ్చారు, మనకి లెక్కలో ఇచ్చారు. దాన్ని రాసుకొని AC వాల్యూ ఇక్కడ ఉంది చూడండి, ఈ రెండు అవతలకపోతే AB/2, సో AB/2 ఆఫ్ AB. అలాగే XD వచ్చేసి ఆఫ్ XY. మామూలుగా మనకి యూక్లిడ్ 6వ యాక్సిమ్ ఏం చెప్తుంది, మనకి ఇచ్చినటువంటి సమాన రాశుల యొక్క డబల్ అంటే రెండింతలు కూడా ఆ యొక్క విలువ కూడా సమానంగా ఉంటుంది అని చెప్తుంది. ఆ యొక్క యూక్లిడ్ 6వ యాక్సిమ్ ఆరవ స్వీకృతం ఉపయోగించుకొని మనం ఇక్కడ సగాలు ఉన్నాయి, వాటిని డబల్ చేస్తే మనకేమొస్తాయో చూడండి. హాఫ్ ఏబీని డబల్ చేస్తే 2 1s are 2 క్యాన్సిల్ పోతుంది, అంటే ఏబీ మిగులుతుంది. అలాగే దీన్ని కూడా డబల్ చేస్తే 2తో పెంచినప్పుడు 2 1s are క్యాన్సిల్ పోతుంది. కాబట్టి ఏబీ ఈక్వల్ టు XY. సో కావాల్సింది మనకు ఆన్సర్ ఇదేనా, ఏబీ ఈక్వల్ టు XY. కాబట్టి ఇక్కడ ఏ యొక్క యూక్లిడ్ యాక్సిమ్ ఉపయోగించాం, 6వ యాక్సిమ్ 6వ స్వీకృతాన్ని మనం ఉపయోగించుకున్నాం. అలాగే మధ్య బిందువులు ఇచ్చారు కాబట్టి మామూలుగా మనం ఏం చేసాం, మొత్తం వచ్చేసి ఏదైనా సగం యొక్క రెండింతలుగా తీసుకున్నాం. కాబట్టి ప్రాబ్లం అర్థమైంది కదా. ఇప్పటి వరకు మనం ఈ జ్యామితికి సంబంధించి ప్రాథమిక అంశాల గురించి, వాని చరిత్ర గురించి సమగ్రంగా తెలుసుకున్నాం. అలాగే యూక్లిడ్ భావనలను అనుసరించి కొన్ని సమస్యలు చేయడం కూడా నేర్చుకున్నాం. మిగతా పుస్తకంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా చేయండి. దానికోసంగా మీరు యూక్లిడ్ స్వీకృతాలు అలాగే ప్రతిపాదనలు శ్రద్ధగా చదువుకోండి. ఇప్పుడు జామెట్రీలో మనం కేవలం ఒక స్కేలు, కోణమాన్ని, రూలర్ అండ్ కంపాస్ ఈ రెండు ఉపయోగించి ఏదైనా ఒక రేఖకి ఇచ్చినటువంటి బిందువు నుంచి సమాంతర రేఖ ఎట్లా గీయాలి. కాబట్టి మనకి జామెట్రీ అంటేనే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న కన్స్ట్రక్షన్ని మీరు శ్రద్ధగా వినండి. ఇది నేర్చుకుంటే మీరు సమాంతర రేఖలు చాలా ఫాస్ట్గా గీయగలరు. ఇప్పుడు నేను ఒక రేఖ గీస్తున్నాను. ఈ రేఖకి సంబంధించి ఏదో ఒకవైపు ఒక బిందువును పెడుతున్నాను. సో దిస్ ఈజ్ ద గివెన్ పాయింట్. ఈ రేఖాఖండం లైన్ సెగ్మెంట్ ఒక బిందువు నుంచి దీన్ని కలపండి. కలిపాను. ఇప్పుడు కంపాస్ తీసుకొని ఏం చేయాలి, జాగ్రత్తగా బి కేంద్రంగా ఒక లఘు కోణంతో ఒక ఆర్క్ గీయండి.
ఈ కొలతను తీసుకొని మనం ఇప్పుడు కొంచెం ఈ రేఖని కొంచెం పొడిగిద్దాం. ఈ రేఖని ఈ సి కేంద్రంగా పెట్టి ఒక చాప రేఖని గీయండి. అదే వ్యాసార్థం మారకూడదు. ఇప్పుడు ఈ కొలత ఎంత ఉందో చూసాం కదా ఇందాక, అంతే వ్యాసార్థంతో ఏం చేయాలి మనం, ఇప్పుడు గీచినటువంటి ఆర్క్ని మరలా అదే వ్యాసార్థంతో మనం కట్ చేయాలి. ఇప్పుడు ఖండన బిందువు చూడండి. ఈ రెండు బిందువులు కలపండి. నిర్మాణం పూర్తయింది. చెక్ చేద్దామా? ఒకసారి చూడండి. ఈ గీచినటువంటి రేఖ ముందు ఇచ్చినటువంటి రేఖకి సమాంతరం అవునో కాదో చూడండి ఒకసారి. చూడండి, రెండు రేఖలు సరిపోయింది. కాబట్టి నేను ఎటువంటి పరికరం లేకుండా కేవలం స్కేలు, కంపాస్ ఈ రెండింటితో తీసుకున్నాను. మనం దీంతో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ యాంగిల్ ఉంది, 60 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ కూడా 60 ఉంది. ఓకేనా? కన్ఫర్మ్. కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్తగా ఈ జ్యామితి భావాలను ఉపయోగించుకొని మనం నిర్మాణాలను కూడా చిన్న చిన్న నిర్మాణాలను మనం చేసినట్లయితే మీ పై క్లాసుల్లో వచ్చే పెద్ద పెద్ద కఠినమైన నిర్మాణాలను కూడా చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాలని శ్రద్ధగా నేర్చుకొని వాటిని అర్థం చేసుకొని మిగిలిన సమస్యలు అలాగే నిర్మాణాలు ఇవన్నీ చేస్తారు కదా.